Hi students, this is Ganesh. ఈరోజు నేను మీకు FCFS మీద ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. సో FCFS అంటే ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్. అంటే వన్స్ ద ఎగ్జిక్యూషన్ ఇస్ స్టార్టెడ్, నాట్ స్టాప్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటిల్ ఇట్స్ కంప్లీటెడ్. కరెంట్ అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా వేరే దానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ వైజ్ చూస్తే P1కి 10 ఉంది, P2కి 20 ఉంది, P3కి 2 ఉంది, P4కి 1 ఉంది, P5కి 3 ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి ఫస్ట్ P1 స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్. ఒకవేళ ఇక్కడ అరైవల్ టైం ఇవ్వలేదు ఏంటి అని అడగచ్చు. సో ఇది ఏంటంటే సీక్వెన్స్ లోనే ఉందిగా P1, P2, P3, P4, P5 అని. సో P1 ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంతసేపు? 10 seconds. సో 10 seconds ఫస్ట్ P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత P2 స్టార్ట్ చేస్తుంది. ఎంతసేపు? నెక్స్ట్ 20 seconds అంటే 30. తర్వాత P3 2 seconds అంటే ఇక్కడ నుంచి 2 అంటే 32. తర్వాత P4 1. సో P4 1 అంటే ఇక్కడ నుంచి 1 అంటే ఎంత? 33. ఓకే, తర్వాత లాస్ట్ P5 3 అంటే టోటల్ గా 36. ఓకే, ఇలా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ P1 వెయిటింగ్ టైం చూడాలి. P1 ఎంతసేపు వెయిట్ చేసింది? 0 seconds కాబట్టి 0 అని రాసి. P2 ఎంతసేపు వెయిట్ చేసింది? 10. అలాగే P3 ఎంతసేపు వెయిట్ చేసింది? 30. P4 ఎంతసేపు వెయిట్ చేసింది? 32. P5 ఎంతసేపు వెయిట్ చేసింది? 33. సో దీనికి యావరేజ్ కడితే 105 by 5 ఎంత? 21 seconds. ఓకే, అలాగే టర్న్ అరౌండ్ టైం అంటే హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈస్ నీడెడ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్. ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అని. సో ఇక్కడ P1 ఎప్పుడు కంప్లీట్ అయింది? 10. P2 ఎప్పుడు కంప్లీట్ అయింది? 30. P3 ఎప్పుడు కంప్లీట్ అయింది? 32. P4 ఎప్పుడు కంప్లీట్ అయింది? 33. P5 ఎప్పుడు కంప్లీట్ అయింది? 36. సో అగైన్ మళ్ళీ దీనికి యావరేజ్ కట్టాం. సో దీనికి యావరేజ్ కడితే ఎంత వచ్చింది? 28.2. అయితే దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేసేయచ్చు. అంటే P1, P2, P3, P4 సో మనకి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో విచ్ ప్రాసెస్ ఈజ్ ఇనిషియల్ ఎంటర్డ్ ఇంటూ ద సిస్టమ్, దట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్. ఓకే, తర్వాత డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, P4 సైజ్ ఎంత? 1. P4 సైజ్ 1 అయినా కూడా ఎంతసేపు వెయిట్ చేసింది చూడండి? 32 seconds వెయిట్ చేసింది. సో దట్ మీన్స్ need to execute the 1 second execution but performing the waiting operation is 32 seconds. అంటే 1 second ఎగ్జిక్యూట్ అవడానికి 32 seconds వెయిట్ చేసింది. అలాగే P5 3 seconds ఎగ్జిక్యూట్ అవడానికి 33 seconds వెయిట్ చేసింది. అలాగే P3 30 seconds వెయిట్ చేసింది. సో దట్ మీన్స్ హియర్ ద నథింగ్ బట్ షార్టెస్ట్ ఆఫ్ process are performing the long waiting operation. That is the disadvantage of this FCFS. Okay, so next scheduling మన next class లో చూద్దాం. Thank you.